పైరసీ కేసులో ఐబొమ్మ రవి కస్టడీ ఇవాళ 3వ రోజు కొనసాగుతుంది. మొన్న రవిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అతన్ని చెంచల్గూడ జైలు నుంచి సీసీఎస్ కు తీసుకొచ్చి విచారించారు. మొదటి రోజు విచారణలో ఎంజిలా నెట్వర్క్ ఆర్థిక వ్యవహారాలపై కీలక లీడ్ సంపాదించారు. ఐపీ మాస్క్ చేసి అనధికారిక వెబ్సైట్స్ నిర్వహించినట్టు గుర్తించారు. యాడ్బుల్ యాప్ నిర్వహించడానికి గల కారణాలపై కీలక లీడ్ సంపాదించారు. గేమింగ్ బెట్టింగ్ యాప్ ద్వారా రవి కోట్లు గడించినట్లు గుర్తించారు. అలాగే ఫోన్ వెబ్సైట్స్, పైరసీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్న వెబ్సైట్స్ క్లోజ్ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక రెండో రోజు ఆర్థిక వ్యవహారాలు, బ్యాంకు విషయాలపై రవిని ప్రశ్నించారు పోలీసులు. అయితే రెండో రోజు ఏమాత్రం రవి విచారణకు సహకరించలేదని, పోలీసుల ప్రశ్నలకు రవి సమాధానం చెప్పలేదని తెలిసిందే. ఇవాళ 3వ రోజుతో కస్టడీ ముగియనుంది. దీంతో పూర్తి డీటెయిల్స్ రాబట్టే ప్రయత్నం చేయనున్నారు పోలీసులు. కస్టడీ ముగిసిన తర్వాత నాంపల్లి కోర్టులో రవిని హాజరుపరచనున్నారు. సినిమా పైరసీ రాకెట్ కేసులో ఇప్పటికే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసు సంబంధించి ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ 5 రోజుల పాటు కస్టడీ విచారణ చేశారు. ఐబొమ్మ రవి పైన మొత్తము 5 కేసులు నమోదయ్యాయి. ఒక కేసు సంబంధించి ఫస్ట్ 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించారు. సో దాని తర్వాత రెండవ కేసు సంబంధించి 3 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలి అంటూ న్యాయస్థానాన్ని కోరిన క్రమంలో 3 రోజుల పాటు కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. సో 3 రోజుల నుండి కూడా ఐబొమ్మ రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లోనే సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారు. సో కీలకమైన ఇన్ఫర్మేషన్ సేకరించే దిశగానే ఐబొమ్మ రవికి సంబంధించిన కస్టడీ విచారణ 3 రోజుల నుండి కొనసాగుతుంది. సో ఈరోజు లాస్ట్ రోజు విచారణకు సంబంధించి ఈరోజు విచారణ అయిపోయిన తర్వాత నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసి మళ్ళీ చెంచల్గూడ జైలుకి ఐబొమ్మ రవిని తరలిస్తారు. మొదటి రోజు అంటే ఈ 3 రోజుల కస్టడీకి సంబంధించి మొదటి రోజు పూర్తిగా కూడా ఇటు ఐబొమ్మ రవికి సంబంధించిన నెట్వర్క్లు అనుకోవచ్చు, సర్వర్లకు సంబంధించిన దానిపైన పూర్తి స్థాయిలో కూడా అతన్ని క్వశ్చన్ చేయడంతో పాటు కొంతమేరకు కాస్త లీడ్ కూడా ఈ కేసు సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులకు లభించింది. అంటే ఈ 3 రోజుల కస్టడీలో కొంత క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించినట్లు మనకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఫస్ట్ 5 రోజుల కస్టడీలో మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఐబొమ్మ రవి కూడా ఎలాంటి సమాధానాలు, అడిగిన ప్రశ్నలకి ఎలాంటి సమాధానాలు, సరి అయిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కానీ ఈ 3 రోజుల కస్టడీకి సంబంధించి మాత్రం మొదటి రోజే కాస్త లీడ్ సాధించారు. ఇటు నెట్వర్క్ సంబంధించి కావచ్చు, ఎందుకంటే ఇటు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కొన్ని సినిమాలు రిలీజ్ కాకముందే థర్డ్ పార్టీ సహాయంతో ఐబొమ్మ దాన్ని కొనుగోలు చేసి దాని తర్వాత ఐబొమ్మ సైట్లో అప్లోడ్ చేయడము ఒక టైప్ ఆఫ్ మోడస్ ఆపరండి. అయితే రెండవది సినిమాలు రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ఇటు ఐబొమ్మ రవి తన సైట్లలో సినిమాలు ప్రత్యక్షమయ్యే విధంగా సైట్లలో అప్లోడ్ చేస్తున్న సిచ్యువేషన్.